పంజాబ్ వేదికగా పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 44వ మ్యాచ్ కాస్త వర్షం కారణంగా ఫలితం తెలియకుండా అర్ధాంతరంగా ఆగిపోయింది. సొంతగడ్డపై పంజాబ్ జట్టు విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో వారి స్థానం మరింతగా పటిష్టం చేసుకుందామని భావిస్తున్న తరుణంలో వరుణుడు అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి పంజాబ్కి గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా పాయింట్స్ టేబుల్ రసవత్తరంగా మారింది. ఆ వివరాలు చూసుకుంటే టాస్ గెలిచి పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని అద్భుతంగా ఆడి 201 పరుగుల లక్ష్యాన్ని కోల్కతాకి నిర్దేశించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్లు సూపర్గా బ్యాటింగ్ చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మధ్య కాలంలో కోల్కతా ఇంతటి లక్ష్యాన్ని ఛేదించలేదు కాబట్టి పంజాబ్కి ఈ మ్యాచ్లో గెలుపు సులభమని భావిస్తున్న సమయంలో వర్షం పంజాబ్ గెలుపుకి అడ్డంకిగా మారింది. వర్షం ఎంతసేపటికి ఆగకపోవడంతో మ్యాచ్ని రద్దు చేసి తలో పాయింట్ని ఇరు జట్లకు ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు మిగతా జట్లకు అవకాశంగా మారింది. ఈ మ్యాచ్లో ఒకవేళ గెలిస్తే పంజాబ్ 12 పాయింట్లకి చేరుకుని పటిష్ట స్థితిలో ఉండడమే కాదు, వారికి మిగిలిన 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే సరిపోయేది. ప్లేఆఫ్స్కి వెళ్లిపోయేవారు. ఇప్పుడు 11 పాయింట్లు మాత్రమే ఉండడంతో మిగతా ఏ జట్టుపైన ఆధారపడకుండా ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే మరో 3 విజయాలు అనివార్యం. అలా అయితే 17 పాయింట్లతో ఎటువంటి టెన్షన్ లేకుండా ప్లేఆఫ్స్కి చేరుకోవచ్చు. అయితే పంజాబ్ జట్టు తదుపరి ఆడబోయే మ్యాచ్లో చెన్నై, ముంబై, లక్నో, రాజస్థాన్, ఢిల్లీ జట్లను ఎదుర్కోబోతుంది. వీటిలో ముంబై, లక్నో, ఢిల్లీ నుండి పంజాబ్కి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో 3 మ్యాచ్లు గెలవడం అనేది పంజాబ్కి కొంచెం ఇబ్బందిగా మారే విషయమే. అలా ఒక్కసారిగా వరుణుడు పంజాబ్కి షాక్ ఇచ్చాడు. ఒకవేళ పంజాబ్ ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే టేబుల్లో ఇప్పటికే 12 పాయింట్స్ సాధించిన గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు జట్ల సరసన చేరేది. అప్పుడు కొద్దో గొప్ప ప్లే ఆఫ్ అవకాశాలున్న హైదరాబాద్, కోల్కతా జట్ల దారులు దాదాపు మూసుకుపోయేవి. అంతేకాదు లక్నో, ముంబైకి పోటీ మరింత సంక్లిష్టంగా మారేది. కానీ వర్షం కారణంగా పంజాబ్, కోల్కతా చెరో పాయింట్ను సాధించడంతో కోల్కతా, హైదరాబాద్ జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడినట్టయింది. ముఖ్యంగా ముంబైకి కలిసొచ్చేలా కనబడుతుంది. దీంతో టేబుల్లో 4వ స్థానం కోసం ఏకంగా పంజాబ్, ముంబై, లక్నో, కోల్కతా, హైదరాబాద్ జట్లు పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.